Hey guys, welcome to D South Stories. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్లో బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ అండ్ ట్రావెల్ గురించి ఉంటాయి. అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ 3 వీడియోస్ కంటిన్యూయేషన్ అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో షికాగో ట్రిప్లో. ఈ వీడియోలో అయితే మనం బోట్ టూర్, ఎక్వేరియం అండ్ స్కై డెక్ అయితే కవర్ చేస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో మేమైతే ఈ ఛానల్ని రీసెంట్గా స్టార్ట్ చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మంచి కంటెంట్ చేయాలనిపిస్తుంది. అండ్ ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయచ్చు. ఇది వచ్చేసి బోట్ టూర్. దీనికైతే టికెట్స్ పర్చేస్ చేయాలి. డిఫరెంట్ టైమ్ స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేము వచ్చేసి లాస్ట్ స్లాట్ యాక్చువల్లీ లాస్ట్ స్లాట్ అయితే అస్సలు తీసుకోకూడదు, బట్ మాకు అదే అవైలబుల్గా ఉంది కాబట్టి అది తీసుకున్నాము. మోస్ట్లీ 7 to 8 స్లాట్ అయితే ప్రిఫర్ చేయండి. అది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, లైటింగ్స్ కానీ వెదర్ కానీ. ఎందుకంటే మోస్ట్లీ కిడ్స్ అండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఈ స్లాట్ అస్సలు వర్కౌట్ అవ్వదు. చలిలో మనం అంత వ్యూ కూడా ఎంజాయ్ చేయలేము. సో ఫైనల్లీ మా బోట్ టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తారంటే 1 hour రైడ్ ఉంటుంది బోట్లో. అండ్ అక్కడ ఒక గైడ్ వచ్చేసి మనకి మొత్తం ఆ బిల్డింగ్స్ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వెళ్తున్నంతసేపు. సో ఫస్ట్ ½ an hour అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఆ తర్వాత అయితే బోర్ కొట్టేస్తుంది ఈ టూర్ అంతా. సో మీరు కానీ ఈ బోట్ టూర్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ స్లాట్ తీసుకోండి, చాలా బాగుంటుంది. సో మనం ఏవైతే డౌన్ టౌన్లో చూస్తామో అవన్నీ ఇక్కడ క్లియర్గా ఈ టూర్లో అయితే మనం చూస్తాము. అలాగే రివర్ వ్యూ రెస్టారెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. అలాంటివి క్లియర్గా బిల్డింగ్స్ అన్నీ అయితే లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో బోట్లో అప్పర్ డెక్, లోవర్ డెక్ ఉంటుంది. ఆ అప్పర్ డెక్లో చలి వేస్తే కనుక మనం కిందకి వెళ్ళి కూడా కూర్చోవచ్చు. బట్ మేము వెళ్ళిన టైంలో అయితే లేట్ నైట్ అయిపోయింది అండ్ చాలా చలి వేసింది. సో అది ఈ బోట్ టూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఎక్వేరియంకి అయితే స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ డే మార్నింగ్. దీనికి కూడా టికెట్స్ అయితే పర్చేస్ చేయాలి అండ్ టైం స్లాట్స్ ఉంటాయి. ఓన్లీ ఆ టైంకే అలౌ చేస్తారు. సో కిడ్స్ ఉన్న వాళ్ళు ఈ ఎక్వేరియంకి అయితే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కిడ్స్ అయితే బాగా ఎక్సైట్ అవుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా పెద్ద ఎక్వేరియం కూడా ఇది. మా క్యాండీకి అయితే ఫస్ట్ టైం ఇలా ఎక్వేరియం ఎక్స్పీరియన్స్. సో వాడైతే మంచి ఎక్సైట్ అయ్యాడు. యాక్చువల్లీ పాస్ తీసుకుంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ మ్యూజియం ఆర్ ఎక్వేరియం పిక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మేమైతే ఎక్వేరియం పిక్ చేసుకున్నాము. ఆర్ఎల్స్ మీరు అక్కడ ఇండివిజువల్ టికెట్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ టైమ్ స్లాట్స్లోనే అలౌ చేస్తారు ఇక్కడ. అండ్ ఎక్వేరియంకి అయితే మార్నింగ్ స్లాట్సే ప్రిఫర్ చేయండి, బికాజ్ ఆల్మోస్ట్ 1-2 hours అయితే మనకి ఎక్వేరియంలోనే సరిపోతుంది. అంత పెద్దగా ఉంటుంది ఎక్వేరియం. అండ్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, లైక్ సీ లైఫ్, వైల్డ్ లైఫ్. అండ్ ఇప్పుడు వచ్చే సెక్షన్ వచ్చేసి అమెజాన్ ఫారెస్ట్ సెక్షన్ అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఏమేమి యానిమల్స్ ఆర్ ఫిషెస్ చూస్తామో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఏంటి అనేది మనకు ఒక మానిటర్ అయితే ఉంటుంది. దాంట్లో వాటి నేమ్స్ అండ్ వాటి హిస్టరీ మొత్తం ఉంటుంది. సో ని ఎడ్యుకేట్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ మనం కూడా కొత్త ఏ టైప్ ఆఫ్ ఫిషెస్ అనేవి తెలుసుకోవటం కోసం చాలా యూజ్ అవుతుంది. ఆ ఫీచర్ అయితే చాలా బాగుంది అక్కడ, బికాస్ మనకు అన్ని నేమ్స్ అండ్ వాటి హిస్టరీ ఏం తెలియదు కాబట్టి. సో ఇదే ఆ మానిటర్. అండ్ కొన్ని కొంచెం స్కేరీ ఉన్నాయి, నేను అవైతే క్యాప్చర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ రీఫ్ అని ఉంది. అక్కడైతే షార్క్స్, కోరల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూడటానికి ఎక్స్ట్రా టికెట్ అయితే పర్చేస్ చేయక్కర్లేదు. వన్స్ మనం పర్చేస్ చేసిన టికెట్తోనే మొత్తం అన్నీ చూడొచ్చు. అండ్ ఇది కూడా 1 hourకి అయితే షోస్ ఉంటాయి. అండ్ ఈ ఎక్వేరియంలో వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్ అంటే ఈ షోనే. దీనికే చాలా క్రేజీ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ లైక్ ½ an hour షో అండ్ కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పెంగ్విన్స్, డాల్ఫిన్స్, ఇట్లా షార్క్స్ అన్నీ వచ్చి మ్యూజిక్కి ప్లే చేస్తూ ఉంటాయి. అక్కడే ట్రైనర్స్ కూడా ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మా షోకి షార్క్స్ అంత యాక్టివ్ లేదని చెప్పి ఆ షోని క్యాన్సిల్ చేశారు. సో మేమైతే క్యాప్చర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి ఒక మూవీ షో అయితే ఉంది కిడ్స్కి, లైక్ ½ an hour గ్యాప్తో. సో ఆ షో అయితే అవైలబుల్గా ఉందని చెప్పి దానికి అయితే వెళ్ళాము. ఇట్స్ ఎ 3D షో అన్నమాట.
ఇలాంటి ప్లేసెస్లో అసలు టైమే తెలియదు. ఆల్మోస్ట్ మేము 10 o'clock స్లాట్ బుక్ చేసుకుంటే మేము ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసి వచ్చేసరికి 1 o'clock అయింది. మా క్యాండీ అయితే ఫుల్ హంగ్రీ. మనమైతే ఫుడ్ ఐటమ్స్ ఏమీ అలో చేయరు, సో అక్కడే ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ముందు చెప్పాను కదా ఫీల్డ్ మ్యూజియం ఇదే, ఆర్ మనం ఎక్వేరియం అయినా పిక్ చేసుకోవచ్చు అని. అండ్ అవుట్ సైడ్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది, ఒక పార్క్ లాగా. అండ్ అవుట్ సైడ్ కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. సో అది వచ్చేసి ఎక్వేరియం టూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్కై డెక్ వెళ్తున్నాము. స్కై డెక్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక లేక్ ఉంది, ఆ లేక్ వ్యూ అనమాట ఇదంతా. అండ్ ఇది వచ్చేసి డౌన్ టౌన్. మోస్ట్లీ అన్ని ప్లేసెస్ అన్నీ డౌన్ టౌన్లోనే ఉంటాయి. సో వీకెండ్ ఒక ప్లాన్ చేసుకుంటే మొత్తం అన్నీ కవర్ చేసేయచ్చు. అండ్ ఈ స్కై డెక్ కూడా వన్ ఆఫ్ ద ప్లేసెస్ టు విజిట్ ఇన్ షికాగో. చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం అయితే కొంచెం స్కేరీ కూడా ఉంటుంది, మొత్తం అంతా గ్లాస్తో ఉంటుంది. దీనికి మనం టికెట్స్ అయితే పర్చేస్ చేయాల్సి వస్తుంది. అండ్ పాస్ ఉంటే మనం ఫాస్ట్ యాక్సెస్ అయితే ఉంటుంది. అక్కడ టికెట్స్ పర్చేస్ చేసి వెళ్తే కొంచెం టైం అయితే ఉంటుంది లైన్లో. సో కిడ్స్ ఉన్నప్పుడు అయితే పాస్ ప్రిఫర్ చేయటం అయితే బెటర్ ఆప్షన్. కింద వచ్చేసి కెఫే అండ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ స్కై డెక్ వ్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 103rd ఫ్లోర్లో ఉంటుంది. సో మనమైతే ఎలివేటర్స్లోనే వెళ్తాము ఈ పైకి. సో ఇదే స్కై డెక్, మొత్తం అంతా గ్లాస్తో కవర్ అయి ఉంటుంది. సో మనకి మొత్తం షికాగో వ్యూ మొత్తం కనిపిస్తుంది ఈ స్కై డెక్ నుండి. టైం లిమిట్ ఏం లేదు, బట్ ఓన్లీ గ్లాస్ డెక్ దగ్గర మాత్రమే లైన్ ఉంటుంది పిక్చర్స్ కోసం. సో అక్కడ మాత్రం పిక్చర్స్కి కొంచెం టైం పడుతుంది అండ్ అలాగే ఫాస్ట్గా కూడా మూవ్ అవుతుంది. పాస్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇది వచ్చేసి మొత్తం వ్యూ. అండ్ ఎక్కడ వెళ్ళినా ఇలాంటి గిఫ్ట్ స్టోర్ అయితే ఉంటుంది కదా. సో మా క్యాండీ అయితే అక్కడ అంబులెన్స్ పిక్ చేసుకున్నాడు. అండ్ అక్కడ పిక్చర్స్ దిగడానికి ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ఒక 5 to 10 minutes స్లాట్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ పిక్చర్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందాక డౌన్ టౌన్ వెళ్ళేటప్పుడు రివర్ వాక్ ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి రివర్ వాక్ చేయడానికి అయితే బాగుంటుంది. ఇక్కడ బైసికల్స్, ట్రైసైకిల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో అవైనా పిక్ చేసుకొని మనం కొంచెంసేపు రైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మేము హైదరాబాద్ హౌస్కి అయితే వెళ్తున్నాము. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ఓల్డ్ రెస్టారెంట్. అండ్ బిర్యానీ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. మోస్ట్లీ ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి ఈ ప్లేస్లో. అండ్ ఈ రెస్టారెంట్స్ 2 ఆపోజిట్లోనే ఉంటుంది. బట్ మేము ఈసారి వేరే హైదరాబాద్ హౌస్ వెళ్ళాం, చాలా బాగుంది. అండ్ హలీమ్ ఇక్కడ 365 days దొరుకుతుంది అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. అండ్ ఇది అంబియన్స్ వైజ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో షికాగోలో హలీమ్ అండ్ బిర్యానీ తినాలనుకుంటే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి, హైదరాబాద్ హౌస్. క్రౌడ్ కూడా ఎక్కువే ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్తోనే ఉంటాయి. మేమైతే హలీమ్, బిర్యానీ అండ్ మ్యాంగో లస్సీ ఆర్డర్ అయితే చేసాము, అన్నీ చాలా బాగున్నాయి. సో ఇది మా షికాగో హోల్ టూర్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.